మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చానండి. రోజు ఫేస్ ప్యాక్స్ అవే చూపిస్తున్నారు మేడం, మా కోసం ఏమైనా మంచి రెసిపీస్ చూపించండి అని చాలా మంది సబ్స్క్రైబర్స్ కామెంట్స్ చేస్తున్నారు, కాల్ చేసి అడుగుతున్నారు. వాళ్ళ కోసం ఈరోజు స్పెషల్ చికెన్ బిర్యానీతో మీ ముందుకు వచ్చానండి. అందులో మటన్ కర్రీ వేసుకొని తింటుంటే మామూలు రుచితో ఉండదండి. ఈరోజు సండే కదా, స్పెషల్ గా నేను చికెన్ స్పెషల్ బిర్యానీ చేశాను. అందులోకి మటన్ కర్రీ చాలా చాలా బాగుంటదండి. అవి ఎలా చేయాలి ఏంటి అనేది ఆ రెసిపీ నేను ఈరోజు మీకు చేసి చూపిస్తానండి. మీరు అందరు బాగున్నారని అనుకుంటున్నాను. నేనైతే చాలా బాగున్నానండి. ఆ రెసిపీ ఏంటో చూడబోయే ముందు పిల్లలు పెద్దలు అందరూ ఎంతో ఇష్టంగా తినే స్పెషల్ బిర్యానీ అండి. ఇంట్లోనే చికెన్ బిర్యానీ మసాలాని తయారు చేసుకొని అందులో వేసుకొని పిల్లలు పెద్దలు అందరూ బాగా ఇష్టంగా తింటారండి. గుమగుమలాడుతూ ఎంతో కమ్మగా ఉంటుంది. ఇది మీకు ఏ రెస్టారెంట్ లో కూడా దొరకదండి. ఎంత 5 స్టార్ హోటల్కి వెళ్ళినా కూడా మీకు ఇలాంటి బిర్యానీ అయితే దొరకదు. ఇంత స్వచ్ఛమైన బిర్యానీ నేను ఎంత బాగా సింపుల్ గా చిటికలో బిర్యానీ ఎలా చేస్తానో చికెన్ బిర్యానీ, అందులోకి మటన్ కర్రీ కూడా నేను ఎలా చేస్తాను, రెండు కలిపి కాంబినేషన్ తో తింటే ఎలా ఉంటుంది అనేది ఈ రోజు నా వీడియోలో చూసేయండి. అలానే ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ అనేది నాకు చాలా అవసరం అండి. అలానే వీడియో చూస్తూ ఒక్క లైక్ కొట్టండి, ఎందుకంటే మీరు లైక్ కొడితే ఎంతో మందికి నా వీడియో అనేది చేరబోతుందండి. ఇక ఆలస్యం చేయకుండా వెంటనే చికెన్ స్పెషల్ బిర్యానీ ఎలా తయారు చేయాలో మనం చూసేద్దామండి. కిచెన్ లోనే ఉన్నాం కదా, బిర్యానీ ఎలా చేయాలి అందులో కావాల్సిన ఐటమ్స్ అన్ని చూసేద్దాము. చాలా సింపుల్ అండి, పిల్లలు కూడా చేసుకోవచ్చు. ఈరోజు నేను చేసి చూపించే బిర్యానీ అంత బాగుంటుంది. ముందు బిర్యానీ చేసుకుందాము. చికెన్ బిర్యానీ, మటన్ కర్రీ ఈ బిర్యానీలోకి తినటం కోసం తర్వాత మనం చేసుకుందాము. ముందుగా బిర్యానీ రైస్ తీసుకుంటున్నాను. దావత్ బ్రాండ్ బిర్యానీ రైస్ తీసుకున్నానండి నేను. ఇది పావు డబ్బా అంటారు, పావు కిలో. ఈ డబ్బాతో 2 డబ్బాలు నేను తీసుకుంటున్నాను. ఈ రైస్తో కూడా బిర్యానీ చాలా బాగుంటుందండి. ఏ సూపర్ మార్కెట్లోనైనా సరే, డీమార్ట్లో ఎక్కడైనా సరే ఈ బ్రాండ్ అనేది మీకు దొరుకుతుంది. దావత్ బ్రాండ్ అనేది బిర్యానీ రైస్. బిర్యానీ రైస్ని చేత్తో మనం అలా గట్టిగా అలా పిసక్కూడదండి. రైస్ని ఎప్పుడైనా కానీ జస్ట్ అలా వాటర్లో కడిగి మనం వంపుకోవాలి. విరిగిపోతుంది బిర్యానీ రైస్ మనం చేత్తో కనుక అలా మామూలు బియ్యంలాగా అలా చేసాము అంటే. ఇప్పుడు ఆ బిర్యానీలోకి చికెన్ ఒక 1/2 కేజీ తీసుకొచ్చానండి. చూడండి, లెగ్ పీసెస్ తోటి అలా కట్ చేపించుకున్నాము అంటే బిర్యానీ పీసెస్ ఇలా కట్ చేపించుకోవాలండి. బిర్యానీలోకి కొంచెం ముక్కలు పెద్దవిగా ఉంటేనే బిర్యానీ అదిరిపోతుంది. పిల్లలు సైతం ఈజీగా తినగలిగే బిర్యానీ అండి ఈరోజు నేను మీకు చూపిస్తుంది. అందరికీ నచ్చేలా స్పెషల్ చికెన్ బిర్యానీ అంటారు. అస్సలు తగ్గేదే లేండి. అన్ని ఐటమ్స్ కరెక్ట్గా వేసి తయారు చేసే చికెన్ బిర్యానీ, అందరూ మెచ్చే బిర్యానీ. ఈ బిర్యానీ ఒకరికి ఇద్దరికి ఫ్యామిలీకి అలా కాదండి, కోట్ల మందికి నచ్చే బిర్యానీ. 2 పచ్చిమిరపకాయలు, 1 ఉల్లిపాయ, 1 టమోటా వేసానండి. బిర్యానీ మసాలాని కూడా చికెన్లోనే వేసేసాను. ఒక 3 స్పూన్లు బిర్యానీ మసాలా వేసాము కదా, 1 ముప్పావు స్పూను సాల్ట్ వేసుకున్నాను. చాలా బాగా గుమగుమలాడుతూ వస్తుందండి. ఈ బిర్యానీ మసాలా కూడా మేము ఇంట్లోనే తయారు చేసుకుంటాము. అలానే ఘాటు కోసమని 1 పావు స్పూను కారం వేసుకున్నానండి. ముడి కారం అంటారు కదా, ఆ కారం వేశాను. చిటికెడంటే చిటికెడు పసుపు కూడా వేశానండి. ఎందుకంటే మగవాళ్ళు పసుపు అనేది లేకుండా ఏ ఫుడ్ అయినా తినకూడదు కాబట్టి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ మనకి బిర్యానీలోకి మటన్ కర్రీలోకి కావాలి కాబట్టి మనం మెత్తగా మిక్సీ చేసుకున్నాం అల్లం వెల్లుల్లి పేస్ట్ని. ఇలా వెల్లుల్లి అల్లం పేస్ట్ని వేసి చికెన్లో ఈ ఐటమ్స్ అన్నీ వేసి బాగా కలిపి ముక్కలకి పట్టించి కనుక బిర్యానీ చేసుకున్నామంటే స్పెషల్ బిర్యానీ ఎంతో అమోఘంగా ఉంటుందండి. మీరు పని కట్టుకొని డబ్బులు వదిలించుకోవటానికి ఏవేవో హోటల్స్ వెతుక్కొని ఆ కారుకి పెట్రోల్ అయ్యి ఆ హోటల్కి ఈ హోటల్కి
మొత్తం వెళ్ళి తిరిగి 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 ఆఖరికి వాళ్ళు ఏవేవో ఆయిల్స్ వేసి చేసే బిర్యానీ తిని కడుపంతా కంపు చేసుకొని 2 రోజులు పడుకొని లేవరండి. ఆ హోటల్ బిర్యానీ తిని చక్కగా ఇంట్లోనే చేసుకొని బిర్యానీ తిన్నారు అంటే వైట్ రైస్ తింటే మీ కడుపు ఎంత కమ్మగా ఉంటుందో అంతే కమ్మగా ఉంటుందండి. ఇంట్లో చేసుకున్న ఈ స్పెషల్ బిర్యానీ మీరు తిన్నారు అంటే. మసాలాలన్నీ వేసి కలిపిన తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసుకొని ఆ చికెన్లో కనుక పెట్టుకున్నాము అంటే మనం బిర్యానీకి స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకున్నాం కదా. నేను ప్రతి దాంట్లో కూడా మా దగ్గర స్వచ్ఛమైన ఆవు నెయ్యి ఉంటుంది అని చెప్తున్నాను కదండి. నేను ఆవు నెయ్యితోటి ఈ స్పెషల్ బిర్యానీ నేను చేస్తున్నాను. చూడండి, అందులోకి 3 యాలకులు, చెక్క, లవంగాలు, బిర్యానీ ఆకు, జాపత్రి ఇవన్నీ వేసాం కదండి. మసాలా పొడి వేసాం కదా చికెన్లో, అందులో ఇంకా మరికొన్ని బిర్యానీ ఐటమ్స్తో పొడి చేసి వేసాం కాబట్టి చాలండి ఈ స్పెషల్ బిర్యానీకి. ఇవి కొంచెం వేగిన తర్వాత మనం ఆ చికెన్కి బిర్యానీ మసాలా అంతా పట్టించుకొని ఉన్నాం కదండి. ఆ చికెన్ని ఇందులో వేసుకోవటమే. నేను కొద్దిగా జీడిపప్పు వేసాను కదా, మీకు ఇంకా కావాలంటే ఎన్ని కావాలన్నా వేసుకోవచ్చండి. మేము కొంచెం తక్కువ తింటాము జీడిపప్పు, అందుకే కొద్దిగా వేశాను. చూడండి, చికెన్ మసాలా పట్టించి ఉంచాం కదా బిర్యానీ మసాలా, ఆ చికెన్ని వేసి బాగా ఆవగించుకోవాలండి. మసాలా అంతా పట్టుంది కాబట్టి ఒక అరగంట సేపు మసాలాని పట్టించి చికెన్ని పక్కన పెట్టాం కాబట్టి బాగా ముక్కలకి పట్టి ఉంది కాబట్టి 5 నిమిషాలు మనం బాగా మగ్గించుకోవాలి. ఆవు నెయ్యితో చేసుకొని మీరు చూడండి ఎంత కమ్మగా ఉంటుందో. మీకు కొలెస్ట్రాల్ తగ్గుతుంది, మీ ఆరోగ్యం కూడా బాగుంటుంది, మీరు బిర్యానీ తిన్న సాటిస్ఫాక్షన్ కూడా ఉంటుందండి. ఆవు నెయ్యి అంటే మీకు అంత ఆరోగ్యానికి మేలు చేస్తుంది. 5 నిమిషాలు చికెన్ ముక్కలు వేగిన తర్వాత ఈ బిర్యానీ రైస్ని వేసుకొని ఒక్కసారి కలుపుకుందాము. మనం అరకిలో బియ్యం వేసుకున్నాం కదండి, అరకిలో చికెన్కి అరకిలో బియ్యం వేసుకున్నాము. ఒక్కసారి బియ్యం వేసిన వెంటనే కలపాలండి. ఇక ఉడికేటప్పుడు బిర్యానీని కలపకూడదు, ఎందుకంటే ముక్కలు అవుతుంది కాబట్టి. మనం బిర్యానీ బియ్యం కడుక్కునేటప్పుడు పిసకకూడదు చేత్తోటి, ఇలా వండుకునేటప్పుడు కూడా మనం ఫస్ట్ మాత్రమే కలుపుకోవాలి, తర్వాత కలపకూడదండి. మనం బిర్యానీ రైస్ వేసుకున్నాం కదండి, 2 డబ్బాలు బియ్యం వేసుకున్నాం కదా, 2 డబ్బాలకి 4 డబ్బాలు వేసుకున్నామంటే బిర్యానీ ముద్దగా వస్తుందండి. 1 డబ్బాకి 1.5 డబ్బా వాటర్ వేసుకొని చేసుకోండి. బిర్యానీ అనేది చాలా బాగుంటుందండి. ఫస్ట్ రైస్ వేసి ఇప్పుడు ఉడికేటప్పుడు మీడియంలో ఉంచుకొని ఉడికించుకోవాలి. 10 నిమిషాలు అయిన తర్వాత మనం సిమ్లో పెట్టి ఉడికించుకోవాలండి. చూడండి ఎంత బాగా వచ్చిందో, పొడి పొడిలాడుతూ చికెన్ బిర్యానీ. మనం ఏం మసాలా కూడా వేయలేదు కదండి, చాలా తక్కువ వేసాము. ఇలా చేసుకొని తింటే మీ ఆరోగ్యము బాగుంటుంది. ఆవు నెయ్యితో చేసుకొని మీరు తిన్నారు అంటే మన దగ్గర నాటు ఆవుల నుంచి తయారు చేయించిన ఆవు నెయ్యి చాలా ఫ్రెష్ది ఉంటుందండి, ఎప్పుడు అవైలబుల్గా ఉంటుంది. పద్మాస్ ప్రోడక్ట్స్లో ఆవు నెయ్యి అంటే అసలు మామూలుగా అందరూ వైద్యానికి తీసుకుంటున్నారు, చిన్నపిల్లలకి పెట్టుకోవడానికి తీసుకుంటున్నారు, పెద్దవాళ్ళు వంటలకి అన్నిటికీ కూడా తీసుకుంటున్నారండి. వీడియో ఆఖరిలో మీకు ఆవు నెయ్యి అనేది చూపించడం జరుగుతుంది, చూడండి ఒకసారి. ఇక బిర్యానీ ఆపేసానండి, చక్కగా అయిపోయింది చికెన్ బిర్యానీ. చూడండి, ఆఫ్ చేశానండి స్టవ్. భలే ఉంది కదండి చూస్తుంటే. కోట్ల మందికి నచ్చే చికెన్ స్పెషల్ బిర్యానీ అండి ఇది. ఒకరికి ఇద్దరికి కూడా కాదండి. ఈ బిర్యానీ చేసుకొని తినిన తర్వాత మళ్ళీ 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 చేసుకొని తినాలి అని మీరు అనుకుంటారండి. ఎందుకంటే ఆరోగ్యానికి కూడా అంత హాని చేస్తుందండి. ఆవు నెయ్యితో చేసుకున్నాం కాబట్టి అంత రుచి కూడా వస్తుంది మీకు ఈ బిర్యానీ అనేది. మీరు చేసుకొని తిన్న తర్వాత నన్ను కామెంట్లో గ్యారంటీగా అడుగుతారండి, చాలా బాగుంది మేడం ఆవు నెయ్యితో చేసిన బిర్యానీ అని. ఆవు నెయ్యి ఇష్టం లేని వాళ్ళు మామూలుగా గేదె నెయ్యిని వేసుకొని చేసుకోండి, లేదంటే నూనెతో కూడా చేసుకుంటారు చాలామంది. మేమైతే బిర్యానీ నెయ్యితోనే చేసుకుంటామండి. ఇలా పొడి పొడిలో ఆడుతూ ఉంటే బిర్యానీ చాలా బాగుంటుంది. ప్లేట్లో వడ్డించేసుకుంటున్నామండి, ఎందుకంటే బిర్యానీ రెడీ అవ్వగానే వేడి వేడిగా తింటుంటే స్వర్గం కనిపిస్తుంది కదా. సండే స్పెషల్ అన్నమాట మా ఇంట్లో. ఈరోజు అందరం వరుసగా వడ్డించుకొని తినేస్తున్నాము. పక్కా కొలతలతోనండి ఈరోజు నేను మీకు ఈ స్పెషల్ బిర్యానీ, చికెన్ స్పెషల్ బిర్యానీ చూపించింది. హాయ్ ఫ్రెండ్స్, కేరళ హెయిర్ ఆయిల్ తీసుకున్న వాళ్ళ ఆనందానికి అవధులు లేవండి. ఎంతో
నమ్మకంతో నమ్మి తీసుకున్న వాళ్ళందరికీ కూడా మంచి హెయిర్ అనేది రావటం జరిగింది. 1 వీక్లోనే మీ హెయిర్ ఫాల్ ఆగిపోతుంది. 2 వీక్స్ కల్లా మీకు హెయిర్ గ్రోత్ ఉంటుంది. లైఫ్ లాంగ్ వైట్ హెయిర్ రాకుండా చేస్తుంది. మీ హెయిర్ అనేది నల్లగా నిగనిగలాడుతూ స్మూత్గా షైనింగ్తో ఉంటుందండి. పొడవు పెరుగుతుంది. 2 వీక్స్ కల్లా మీకు హెయిర్ గ్రోత్ అనేది తెలుస్తుంది. సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ ఉండవు. ప్రతి ఒక్కరూ వాడుకోవచ్చు. ఊడిపోయిన జుట్టు వెంటనే తిరిగి వస్తుంది. ఈ ఆయిల్లో కలిపే ఆకులన్నీ కూడా మేమే స్వయంగా పొలంలో పండించిన ఆకులతో తయారు చేయబడిన ఆయిల్. ఈ ఆయిల్ మీకు ఎక్కడ దొరకదు. మీకు మా దగ్గర అవైలబుల్గా ఉందండి. ఒక్కసారి వాడితే మళ్ళీ వాడాలి అంటారు. ఇది నా ఓన్ ప్రోడక్ట్ అండి. కొలాబరేషన్ వీడియో అయితే కానే కాదు. చూసారు కదా, నోరు ఊరిపోతుందండి ఆ బిర్యానీ చూస్తే. అందులోకి మటన్ కర్రీ వేసుకొని తింటున్నాం కదా. మటన్ కర్రీ చూపించలేదు ఏంటా, ఎలా చేశారు అని అనుకుంటున్నారా? ఇప్పుడు మీకు మటన్ కర్రీ చూపిస్తున్నానండి. మటన్ కర్రీ కూడా చాలా సింపుల్గా చేసి చూపిస్తానండి. 1/2 కిలోనే తీసుకొచ్చాను మటను. మనం చికెను ఒక 1/2 కిలో తీసుకొని బియ్యం కూడా 1/2 కిలో బియ్యంతో బిర్యానీ చేసుకున్నాం కదండి. ఇప్పుడు ఈ మటన్ కూడా 1/2 కిలో తీసుకొచ్చాను. ఈ మటన్ కర్రీ వేసుకొని ఆ చికెన్ బిర్యానీలో తింటుంటే మామూలుగా ఉండదండి. ఆ రుచిని అసలు వర్ణించటం కష్టం అన్నమాట. ఇలాంటి లేత మటన్ తీసుకొచ్చుకొని మనం చక్కగా శుభ్రంగా కడుక్కొని పెట్టుకోవాలండి. ముక్కలు ఇలా ఈ సైజు ముక్కలు కనుకైతే మటన్ కర్రీకి చాలా బాగుంటుందండి. శుభ్రంగా కడిగి ఒక గిన్నెలో వేసేసుకున్నాను. ఇప్పుడు ఇందులో ఏమేమి వేసి కలుపుతానో చూడండి. మనం మటన్ కర్రీ చేసుకోవటం కోసం మటన్ ఎక్కువగా తింటే కొలెస్ట్రాల్ పెరుగుతుంది కానండి, ఎప్పుడన్నా ఒక్కసారి 2-3 నెలలకు ఒక్కసారి తింటే చాలా బాగుంటుంది. నాకు మటన్ అంటే చాలా ఇష్టం అండి. 1/2 కిలో మటన్కి 1.5 స్పూను కారం వేస్తున్నానండి. ఎందుకంటే కొంచెం ఘాటుగా ఉంటే బాగుంటుంది కదా. నాన్ వెజ్ అంటే కొంచెం ఘాటుగా ఉంటేనే మనకి టేస్టీగా ఉంటుందన్నమాట. సంబార్ కారం అని నా ఛానల్లో ఒక వీడియో కూడా చేసి పెట్టానండి. సంబార్ కారం 1 స్పూన్ వేస్తున్నాను. అలానే సాల్ట్ కూడా 1 స్పూన్ వేస్తున్నానండి. ఆ పింక్ సాల్ట్ వేస్తున్నాను. ఇలా 1 స్పూన్ వేసినాక మటన్ మసాలా కూడా మేమే తయారు చేసుకుంటామండి ఇంట్లో. ఈ మటన్ మసాలా కనుక వేసుకున్నాము అంటే ఇక మటన్ కూర ఎలా వస్తుందంటే అలా వస్తుందండి. ఆ రుచి అసలు చెప్పలేమన్నమాట. మనం అన్నీ ఇంట్లోనే చేసుకొని చికెన్ బిర్యానీ కానివ్వండి, మటన్ బిర్యానీ కానివ్వండి, మసాలాలన్నీ మనం తయారు చేసుకున్నామంటే ఇక ఆ రుచే వేరండి. మటన్ మసాలా ఒక 2 స్పూన్లు వేసాం కదా. అల్లం వెల్లుల్లి పేస్టు 1 స్పూన్ వేసాం కదండి. చక్కగా లేతగా ఉంది కదా మటను. జస్ట్ ఊరికే ఉడికిపోతుందండి. నేను అది కుక్కర్లో మటన్ చేసి చూపిస్తాను మీకు. మొత్తం ఇలా కలిపి పెట్టుకుంటే ముక్కలకి బాగా పట్టి కూర చాలా రుచిగా వస్తుందండి. ఇలా మటన్ కర్రీ ముక్కలకి బాగా పట్టేలాగా కలిపి మనం ఒక పావు గంట పక్కన ఉంచేసుకున్నామంటే ముక్కలకి ఈ మటన్ మసాలా ఇవి అన్నీ బాగా పడతాయండి. ఉప్పు కారం అన్నీ కూడా. అప్పుడు మనం కూర చేసుకున్నా కూడా ముక్కకి అంత ఉప్పు కారం పట్టి మటన్ కర్రీ అనేది ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుందండి. పిల్లలకి మటన్ కూర చాలా బలం అండి. 5 ఇయర్స్ దాటిన తర్వాత కనుక తింటే బాగుంటుంది. 1 రెమ్మ కరివేపాకు కూడా వేసానండి. నాకు కరివేపాకు అంటే బాగా పిచ్చి. కరివేపాకు ఎక్కువగా తింటాను. ఈ మటన్ కర్రీలోకి 2 ఉల్లిపాయలు, 1 టమాటా, 2 పచ్చిమిరపకాయలు తీసుకున్నానండి. ఇవి సన్నగా కట్ చేసేసుకుందాము. ఈ ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు బాగా చిన్నగా కట్ చేసేసుకుందాము ఆనియన్ కట్టర్తో. ఇలా సన్నగా కట్ చేసుకుంటే మనకి చక్కగా ఉల్లిపాయ త్వరగా వేగుతుందండి కూరలో. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టానండి. అది వేడెక్కిన తర్వాత మీకు కావాల్సినంత నూనె వేసుకొని 1/2 కిలో మటన్ కాబట్టి నేను 2 స్పూన్లు వేశాను. ఆ నూనె వేడెక్కిన తర్వాత అందులో ఒక 3/4 స్పూను జీలకర్ర వేసుకుందామండి. ఆ జీలకర్ర చిటపటలాడిన తర్వాత మనం ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాం కదా. ఈ జీలకర్ర వేగగానే ఆ ముక్కలు కూడా వేసేసుకొని బాగా బ్రౌన్ కలర్ వచ్చేలాగా వేగించుకోవాలి. ఉల్లిపాయ పచ్చి వాసన పోయేదాకా
మీరు వేయించుకోవాలండి. అవి వేగిన తర్వాత టమోటా కూడా ఒక్క టమోటాని కట్ చేసుకొని ఆ ముక్కలు కూడా వేసుకుంటే మటన్ అనేది ఇంకా టేస్టీగా ఉంటుంది. ఉల్లిపాయ బాగా వేగిన తర్వాత మనం మసాలా పట్టించుకొని ఉంచుకున్న మటన్ని కూడా వేసుకొని బాగా ఆవగించుకోవాలి. ఆవగించటం అంటే మనం సిమ్లో పెట్టుకొని బాగా ఒక 5 నిమిషాలు మగ్గించుకోవటం అన్నమాట. ఇప్పుడు ఆ మటన్ కర్రీలోకి పచ్చి కొబ్బరి అవసరం అవుతుందండి. ఆ పచ్చి కొబ్బరిని కూడా చిన్న ముక్కలుగా మనం కట్ చేసి తీసుకుందాము. ఇలా మటన్ని బాగా ఆవగించుకున్నాము అంటే మటన్ అనేది పచ్చి వాసన పోయి మంచిగా రుచి వస్తుంది. ఇప్పుడు పచ్చి కొబ్బరి చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని మనం కొద్దిగా వాటర్ వేసుకొని బాగా పేస్ట్ చేసేసుకున్నాము. చాలామంది మటన్ కర్రీ ఏం చేస్తారంటే తాలింపులో అలా వేసిన తర్వాత నూనెలో మసాలాలు కారాలు అన్నీ స్పూన్తో వేస్తూ ఉంటారు కదా. నేనేం చేశాను, ముక్కల్లోనే అన్నీ కలిపేసి ఒక్కసారి వేసుకున్నానండి. ఇలా కొత్తగా పెళ్ళైన వాళ్ళు, అలా వంట కొంచెం తక్కువగా వచ్చిన వాళ్ళు, వంటలు మాకు బాగా రావు అనుకునే వాళ్ళు ఇలా ఒకేసారి మసాలాలు అన్నీ కలుపుకొని కానీ చేసుకున్నారంటే మీకు త్వరగా అయిపోతుందండి వంట కూడాను. రుచి కూడా బాగుంటుంది. ముక్కకి మసాలా కారము అన్నీ పట్టి కూడా. ఇప్పుడు ఒక్క కొబ్బరి చిప్పను మనం మిక్సీ వేసుకున్నాం కదా, ఈ కొబ్బరి పాలన్నీ కూడా ఈ మటన్లో స్ట్రెయిన్ చేసుకున్నాం మనము. ఆ పిప్పి దిగకుండా కొబ్బరి పాలు మాత్రమే వేసుకుంటే చిక్కగా కర్రీలో గుజ్జు తయారవుతుందండి. మనకి రైస్లోకి తినడానికి చాలా బాగుంటుంది, బిర్యానీలోకి. ఇంతేనండి, చూసారు కదా. కొంచెం అలా ఉడకబట్టిన తర్వాత జస్ట్ కొంచెం వాటర్ వేసేసుకొని ఒక్కసారి అలా కలుపుకున్న తర్వాత కుక్కర్ మూత పెట్టి ఒక 3 విజిల్స్ మీడియంలో పెట్టి రానిచ్చుకొని సిమ్లో గనక ఒక్క 2-3 నిమిషాలు ఉంచుకొని ఈ మటన్ కర్రీ గనక ఆపేసుకున్నామనుకోండి చక్కగా మెత్తగా కరిగిపోయేలాగా మటన్ రెడీ అవుతుందండి. అలా 3 విజిల్స్ వస్తే సరిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసి దించేసాను. మూత తీద్దామండి. ఆవిరిపోయింది కదా, చక్కగా రెడీ అయిపోయింది మటన్. ఇంత మంచి మటన్ కర్రీని ఆ చికెన్ బిర్యానీలో వేసుకొని తింటే ఎలా ఉంటుందో చెప్పండి. మీరు చెప్పలేరండి, ఎందుకంటే మీరు తింటేనే చెప్పగలరు కదా. అందుకే తిని ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. ఇలాగే నేను చెప్పిన పక్కా కొలతలతో మీరు మటన్ కర్రీ చికెన్ బిర్యానీ చేసుకొని తినండి. మజాగా ఉంటుందండి. చూసారు కదండి, చికెన్ బిర్యానీ చిటికలో ఎంత బాగా చేసామో రెడీ అవుతుందండి. ఇంకా 2 మినిట్స్ అయితే వేడిగా చికెన్ బిర్యానీ రెడీ అవుతుంది. అందులోకి మటన్ కర్రీ వేసుకొని తింటుంటే ఎలా ఉంటుందో కూడా మీకు చూపిస్తానండి. చాలా టేస్టీగా ఉంటుందండి. చూద్దాము. బిర్యానీ రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేసాను. చూసారు కదండి, ఈ బిర్యానీ గిన్నెలోనే నేను ఎప్పుడు బిర్యానీ చేస్తానండి. ఇదైతే ఎవరన్నా అనుకోకుండా గెస్ట్లు వచ్చినా వాళ్ళకి సరిపోతుంది. మనకి ఎంత కావాలన్నా సింపుల్ గా 1/2 కేజీ దగ్గర నుంచి 3 కేజీల వరకు చేసుకునే బిర్యానీ గిన్నె అండి ఇది. చూసారు కదా ఎంత సింపుల్ గా చేశానో చికెన్ బిర్యానీ. ఇందులో ఇప్పుడు మనం మటన్ కర్రీ వేసుకొని తిందామండి. మటన్ కర్రీ కూడా ఎంత త్వరగా రెడీ అయ్యేలా చూపించాను కదా. ఇప్పుడు ఈ బిర్యానీ ఎలా ఉందో టేస్ట్ చూసి చెప్తాను. చూద్దాము. ఆ టేస్ట్ చూడబోయే ముందు మన ఛానల్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చూస్తూ ఒక లైక్ కొట్టుకోండి. ఓకే అండి, ఇప్పుడు బిర్యానీ ప్లేట్లో పెట్టుకొని మనం తిందాము. అమోఘంగా ఉందండి. చికెన్ బిర్యానీలో మటన్ కర్రీ వేసుకొని తింటే ఇంత అమోఘంగా ఉంటుంది. పిల్లలు కూడా మసాలా మనం చాలా తక్కువ వేసుకున్నాం కాబట్టి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. మీరు తప్పకుండా నేను ఎలా చేసానో అలాగే చికెన్ బిర్యానీ మటన్ కర్రీ ఒక్కసారి చేసుకొని నాన్ వెజ్ తినే వాళ్ళందరూ కూడా ఒక్కసారి చూడండి. ఎంత బాగుంటుందో మీకే తెలుస్తుందండి. మీరు చేసుకొని తిని నాకు కామెంట్ చేయండి ఎలా ఉందనేది. చాలా బాగుందండి. కొంచెం లైట్గా జీడిపప్పు కూడా వేసుకొని చేసుకోండి. చెప్పడానికి లేదండి, అంత సూపర్గా ఉంది.
ఓకే అండి, మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను.